మనకి పూర్తిగా పాపిరెడ్డి గారు నమస్తే. అసలు ప్రధానంగా 3 పార్టీలకు సంబంధించి వర్షన్స్ విన్నారు. అసలు విద్యార్థుల భవిష్యత్తు చాలా కష్టపడి చదువుతుంటారు. అసలు అంటే మెడికల్ సీట్లో ఉన్నత సేవలు అందించాలని కూడా చాలా రంగాలకు సంబంధించి ఇటువైపు ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ కానీ మిగతా కోర్సులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఇలాంటి లోపాలు అంటే గతంలో మనం తెలంగాణలో చూసాం. అది చాలా వరకు పార్టీకి నష్టం జరిగింది. సో అక్కడ ప్రభావం కనిపించింది ఎన్నికల్లో. సో ఇక్కడ ముందు నుంచి కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండాల్సినటువంటి ఏదైతే పరీక్ష నిర్వహణ కేంద్ర ప్రభుత్వం తీసుకుందని కూడా కొంతమంది ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ మొత్తం వ్యవహారం చూసుకుంటే ఇక్కడ ఏదైతే పేపర్ లీకేజ్ జరిగిందో వరుసగా వార్తలు వింటున్నాం. మనం 13 మంది అదుపులోకి తీసుకోవడం, కమిటీ వేయడం, దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించడం, హర్యానా లాంటి ప్రాంతంలో ఒకే పరీక్షా కేంద్రంలో రాసినటువంటి దాదాపుగా 6 అంటున్నారు, కొంతమందికి మొదటి ర్యాంక్ వచ్చినటువంటి పరిస్థితి. సో ఇక్కడ 67 మందికి 720 మార్కులు రావటం, ఇవన్నీ మొత్తం వ్యవహారం చూసుకుని నిజంగా జరిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? సో ఇప్పుడు మాట్లాడినటువంటి మనకి ఎవరైతే ఉన్నారో పార్టీకి సంబంధించి, సో దాన్ని చూసుకొని మీరు ఏం చెప్పొచ్చు అంటారు? అందరికీ నమస్కారం. నేను నాకు ఒక 5-6 నిమిషాలు ఎక్కువ టైం అండి, నేను విపులంగా చెప్తాను. మళ్ళీ మీ దగ్గరికి వస్తూ ఉంటాను. చెప్పండి. ఎస్ పాపిరెడ్డి గారు చెప్పండి. అయితే విషయం ఏంటంటే నీటు అన్నది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తోని 2016లో ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి ఆల్ ఇండియా లెవెల్ అని సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ 5 మెంబర్స్ జడ్జిమెంట్ ఇవ్వడంతో అక్కడ కూడా మీరు అంటే విషయాలు చెప్తున్నారు. అక్కడ కూడా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేయలేదు. అంటే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని చదివి తీసుకొని ఈ నీట్ ఎగ్జామ్ అనేది వ్యవస్థ రూపొందింది. ఇది రూపొందిన నేపథ్యం ఏంటంటే అప్పుడున్న సుప్రీంకోర్టు 5 సీనియర్ జడ్జెస్ తోని ఈ మొత్తం ఈ ఎంబీబీఎస్ కామన్ మొత్తం ఆల్ ఇండియా లెవెల్ ఉండాలి అని ఒక దాంట్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తోని రావడం లేదు. ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తోని కూడా మాకు ఎంత పెద్ద నష్టమైందంటే తెలంగాణలో ఇప్పుడు స్టేట్ కౌన్సిల్ చైర్మన్ 2016లో ఇది లాస్ట్ ఎగ్జాము, ఇక తర్వాత నీట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుందని ఇక్కడ కోచింగ్ సెంటర్స్ ముఖ్యంగా నారాయణ చైతన్యలో పనిచేసే కోచింగ్ సెంటర్స్ అన్ని కూడా పెద్ద ఎత్తున పిల్లల దగ్గర ఒక్కొక్క దగ్గర 20-25 లక్షలు 30 లక్షలు వసూలు చేసి ఇక్కడ మా దగ్గర కూడా పేపర్ లీక్ అయింది. ఎంబీబీఎస్ అంటే మెడిసిన్ పేపర్ 2016లో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను చెప్పినప్పుడు లీక్ అయింది. అది లీక్ అయింది ఎట్లా అయిందంటే మాకు ఆంధ్రజ్యోతిలో ఒక మెయిన్ ఎడిషన్లో క్వశ్చన్ మార్క్ అయింది, ఎంసెట్ మెడికల్ పేపర్ లీక్ అయింది. నేను ఆ పేపర్ చదువుకున్న తర్వాత 6:30కి చదివిన మార్నింగ్ చదవగానే ఇమీడియట్గా నేను అటు అప్పుడు హెల్త్ సెక్రటరీ కనెక్ట్ చేసాను. హెల్త్ సెక్రటరీతో మాట్లాడిన అటు కన్వీనర్ రమణారావు నుండి రాయపూర్లో ఎన్ఐటి డైరెక్టర్ ఆయన కన్వీనర్ ఆయనను నేను పిలిచి మాట్లాడి వీళ్ళు ఏం జరిగింది మరి ఇమ్మీడియట్గా దీన్ని మనం ఎంక్వైరీ పెట్టాలి. ఎందుకంటే ఒక పెద్ద పేపర్లు వచ్చింది, ఒక్కసారి అనుమానాలు మొదలైన తర్వాత ఇంకా ఆగదు, గదగోళం పోతుందని మేము సెక్రటరీలో రివ్యూ మీటింగ్ పెట్టి ఇమ్మీడియట్గా మేము డీజీపీకి మా కన్వీనర్ ద్వారా రిటర్న్ కంప్లైంట్ ఇచ్చినాం. ఇట్లా పేపర్లు వచ్చింది, వాస్తవాలు ఏదో పరిశీలించండి. ఎందుకంటే ఇది పిల్లల మనోభావాలకు వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి ఈ తప్పులు మేమేమో పేపర్ లీక్ కాలేదనుకున్నాం, కానీ ఒక పేపర్లు వచ్చింది కాబట్టి ఆ పేపర్ కూడా క్వశ్చన్ మార్క్ పెట్టి వచ్చింది. అయినా కూడా మనం ఒక పెద్ద పేపర్ వచ్చింది కాబట్టి దాన్ని ఎంక్వైరీ చేయమంటే అప్పటికే మళ్ళీ ఈ సాయంత్రం వరకు ఆర్గనైజేషన్స్ గొడవలు చేయడం రకరకాల విజువల్ అయిన తర్వాత అది ఇమీడియట్గా మనం చెప్తున్నప్పుడు సీఎం హెస్ టేకెన్ ద స్ట్రాంగ్ డిసిజన్. సీఎం గారు ఒక 5 సిట్ బృందాలు వేసి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేయండి, వీళ్ళు ఎవరు ఇంత పెద్దోడు ఉన్నారు కూడా మీరు వదిలిపెట్టగానే చెప్పడం జరిగింది. 4 రోజులలో ఢిల్లీలో ప్రింటింగ్ ప్రెస్లో పేపర్ లీక్ అయిందంటే దొరకబడడం జరిగింది. అది ఇంటర్ స్టేట్ గ్యాంగ్ దాదాపుగా. ఇప్పుడు ఇక్కడ వ్యవస్థ ఏంటంటే మీ ముగ్గురు కూడా మీరు మనమందరం కూడా గమనించాల్సింది లైబ్రరీ నడుస్తారు. ఇక్కడ ఈ పేపర్ లీకేజీలు ఎందుకైతే సహజంగా అంటే మెడికల్ అనేది చాలా ప్రీమియం కోర్సు, మీకు అందరికీ కూడా గుర్తుండే ఉంటే దాదాపుగా బయట ప్రైవేట్ కాలేజీలలో కోటి రూపాయల పైన ఉంటుంది తెలంగాణలో, కానీ చాలా ఈ చాలా మట్టుకు ఏం చేస్తారంటే ఎంట్రెన్స్లో ఏదో ఒక విధంగా ఎంటర్ అయ్యి దాని పేపర్ లీకేజ్ చేసి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాలి. ఇప్పుడు నేను తెలంగాణ జరిగిన పేపర్లో ఒక్కొక్క పేరెంట్ 20 నుంచి 25 లక్షల రూపాయలు ఇచ్చాను. ఆ పేపర్ లీకేజ్ అయితే కరెక్టా కాదా దాన్ని నిలువెందుకు తెలియకుండానే అంత పెద్ద స్కామ్ జరిగింది. దాదాపు ఒక 30,000 నాకు తెలిసినట్టుగా 30 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. తెలియని పైసలు ఎందుకునే నాకు తెలుసు. అయితే ఇక్కడ కూడా ఒకటి ఏంటంటే ఇక్కడ 2 విషయాలు ఉంటాయి. ఇప్పుడు బీజేపీ ప్రతినిధి కూడా ఉన్నారు, సరే ఆయనకు ఆ స్థాయి కూడా ఉండకపోవచ్చు, నేను ఆయన కూడా సపోర్ట్ లేదు, కానీ ఇలా 2 విషయాలు ఉంటాయి. ఒకటి ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కానీ కన్వీనర్ కానీ మిగతా వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం మేము ఎగ్జామ్ కండక్ట్ చేసినాం, కానీ
మాకు సంబంధం లేకుండా మా చేతులు లేకుండా పేపర్ లీకేజ్ అయింది అని అనుకున్నప్పుడు వాళ్ళు ముందుకు వచ్చి సమగ్ర విచారణకు వాళ్ళే ముందుకు రావాలి. ఇప్పుడు ఇంత గొడవల తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ మాట్లాడడం లేదు, దానికి సంబంధించిన విద్యామంత్రి కానీ ఇంత గొడవలు అంత అవసరం లేదు. ఎప్పుడైతే ఇవన్నీ వచ్చినాయో చాలా రోజులు అవుతుంది, వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా దాన్ని టోటల్ ఎంక్వైరీ పెట్టి ఏం చేశారని చేయాలి. అది చేస్తే ఏమవుతుందంటే నిజంగా తప్పు జరిగితే మళ్ళీ ఎగ్జామ్ క్యాన్సిల్ చేయాలి, మళ్ళీ పెట్టాలి. ఎందుకంటే ఒకసారి పేపర్ లీక్ అయింది, దానిలో ఇప్పుడు 2016లో కూడా మేము పేపర్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎగ్జామ్ పెట్టడం జరిగింది. కాబట్టి ఒకసారి ఏంటంటే మనకు కంట్రోల్ లేకుండా తప్పులు జరగవచ్చు. తప్పులు జరిగినప్పుడు తప్పు జరగడం అనేది మనకు తెలియకుండా జరిగిన తప్పే అవుతుంది. రెండోది ఏంటంటే దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం, లేకపోతే పక్కదారి పెట్టించే ప్రయత్నం చేయడం, అది ఇంకా తీవ్రమైన చర్య. కాబట్టి ఒకటి ఏంటంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ వాస్తవాలు ధైర్యంగా ముందుకు రావాలి, చెప్పాలి. ఒకవేళ నిజంగానే పేపర్ లీకేజ్ అయితే ఎంత పెట్టుకోవాలైనా కూడా పట్టుకోవాలి, లోపడేయాలి, మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టులో కేసు పోయింది, ఇప్పటికే చాలా విషయాలు బయటకు వచ్చినాయి. ఇవి చాలా అనుమానాలకు కూడా స్కోప్ ఇచ్చే విధంగా ఉంటుంది. ఇవన్నీ ఎందుకు అయినాయంటే ఒక్కసారి రకరకాల విషయాలు వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం సరిగ్గా స్పందించడం లేదు, ముందుకు రావడం లేదు అంటేనే జనాలకు అనుమానం వస్తుంది. పాపిరెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒకటే నిమిషం. విద్యార్థుల వైపు నుంచి చూస్తే ఒక్కొక్కరు ఒక్కసారి రాదు పాపం మెడికల్ సీట్ 2 సార్లు 3 సార్లు 4 సార్లు రాస్తారు. వాళ్ళ లైఫ్ అంతా పనంగా పెట్టి రాస్తారు. కాబట్టి ఇటువంటి ఎగ్జామ్స్ ఎప్పుడు కూడా కరెక్ట్గా లేకపోతే తీవ్ర నష్టం అవుతుంది. తర్వాత విద్యార్థులు కూడా ఈ ఎగ్జామ్స్ మీద కూడా నమ్మకం పోయే ప్రమాదం ఉంటుంది. మొన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ అదే జరిగింది, ఇప్పుడు ఇదే జరుగుతుంది. ఏమైందంటే భవిష్యత్తులో విద్యార్థులు కూడా ఈ ఎగ్జామ్స్ అంటే ఏదో ఒక గందరగోళం జరుగుతుందని భయం ఉంటుంది. కాబట్టి ఇవన్నిటికి తావు లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ ముందుకు వచ్చి ఒక సమగ్రమైన విచారణ జరిగి తప్పుకొని మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడమే వాళ్ళకున్న మార్గం.